ఫ్రెండ్స్, వైష్ణవి హత్యలో బయటపడ్డ షాకింగ్ నిజాలు మనకందరికీ తెలిసిందే కదా. వైష్ణవి వైష్ణవి గురించి మనకు తెలిసిన నిజం ఏమిటంటే, భర్త హరిబాబు తనను చంపాడనేది మనందరికీ తెలిసిన విషయమే కదా. ఈ విషయం గురించి ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో ప్రతి దగ్గర అయితే మాత్రం వైరల్ అవుతూ ఉంది. దాదాపు 16 రోజులు అవుతా ఉన్నా కూడా దీనికైతే సొల్యూషన్ అనేది కనిపెట్టలేకపోతున్నారు అనేసి అంటే ఆ దుర్మార్గుడికి శిక్ష అనేది వేయలేకపోతున్నారు. చాలే, ఇప్పుడు వీళ్ళ విషయానికి వస్తే మాత్రం వీళ్ళిద్దరు మాత్రం చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళు. హఠాత్తుగా ఎందుకని అలా గొడవ పడ్డారు? హరిబాబు అనేవాడు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కదా, వెంటబడి మరీ చేసుకున్నాడు, చస్తానన్నాడు, వాళ్ళ అన్నయ్యల కాళ్ళు కూడా పట్టుకున్నాడు. మరి ఇంత చేసిన వాడు సంవత్సరం తిరగకుండానే ఎందుకలా ఆ అమ్మాయిని హత్య చేశాడు? దానికి ప్రధాన కారణం ఉన్నారంటే ఏంటంటే తెలిసిందే కదా మనందరికీ, వైష్ణవి వాళ్ళ అత్త, ఆ హరిబాబు వాళ్ళ అమ్మ. అయితే ఈవిడ మీ అన్నయ్యలకు 20 లక్షలు వచ్చిందని, మీ పెద్దన్నయ్యకు 30 లక్షలు వచ్చిందని, పొలాలు కూడా ఉన్నాయని, మరి నీకేమున్నాయి అంటూ రోజుకొకసారి రెచ్చగొట్టేదంట కొడుకుని, హరిబాబుని. అసలే బేవరుసగా పని బాట లేకుండా తిరుగుతున్న హరిబాబు పెళ్ళాం మీద చిర్రుబుర్రులాడుతూ పెద్దదిగా పసుబుసులాడుతూ ఉండేవాడట. తనకు 5 లక్షలు కావాలని చాలా అంటే చాలా వేధించేవాడు. అయిపోయిందేదో అయిపోయింది. ఇప్పుడు అత్తగారికి వాళ్ళ అన్నయ్యలకు కూడా చట్టం అదుపులోకి తీసుకుని కదా. ఇప్పుడు ఆవిడ పరిస్థితి ఎలా ఉందంటే నిమ్మకు నీరెత్తినట్టుగా ఉందన్నమాట. అసలు జైల్లో ఎటువంటి పశ్చాత్తాపం లేదు సరికదా. చాలా క్రూరంగా ప్రవర్తిస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే అసలు నేను ఏ తప్పు చేయలేదని, నేను ఊరికే పారిపోయానని కళ్ళబొల్లు మాటలని చెబుతుందట. కానీ అస్సలు శిక్ష పడాలంటే మాత్రం ఈమెకి మెయిన్గా శిక్ష పడాలి. అసలు హరిబాబు కన్నా ముందే ఈమెకి దవడ కానీ పగలగొట్టుంటే సరిపోయేది. తన కూతురు కన్నా చిన్న వయసుండే అమ్మాయి వైష్ణవి. అంటే కూతురు కన్నా ఉండుంటే ఇప్పుడు మాత్రము కూతురు కన్నా చిన్న వయసే ఉంటుందన్నమాట. నిజంగా ఆమె వైష్ణవికి చాలా చాలా అన్యాయం అయితే చేసింది. ఒకవేళ వైష్ణవిని తన ఇంట్లోకి తెచ్చుకొని ఉండుంటే, తెచ్చుకోకుండా కూడా కొడుకుని ఊరి మీద వదిలేసింది. సరే, వదిలేసింది, ఏదో వాళ్ళిద్దరు కాపురం చేసుకుంటున్నారు కదా. వాళ్ళని చావనివ్వకుండా ఇంత దారుణంగా ప్రవర్తించిందంటే అసలు రెచ్చగొట్టి మేము ఫోన్లో కూడా వైష్ణవి అమ్మతో కానీ, వైష్ణవిని అన్నయ్యలతో కానీ అసభ్యకరంగా మాటలు రకరకాలుగా మాట్లాడి వేధించిందంట. నానా రకాలుగా హింస పెట్టి మానసికంగా కృంగిపోయేలా చేసిందంట ఈ హరిబాబు వాళ్ళ అమ్మ. మరి విన్నారు కదా ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.